భీష్మ పరశురాముల మధ్య జరిగిన ఆ మహాసంగ్రామం ముగిసింది. యుద్ధభూమిలో ఆవరించిన ఆ భయంకరమైన నిశ్శబ్దాన్ని చూసి అంతా శాంతించిందని అందరూ భ్రమించారు. కాని నిజానికి అది రాబోయే పెనుతుఫానుకు ముందున్న ప్రశాంతత మాత్రమే. హస్తినాపుర భవిష్యత్తును పూర్తిగా తలకిందులు చేయబోయే ఆ అత్యంత విషాదకరమైన కథాంశాన్ని ఈనాటి మన విశ్లేషణలో చూద్దాం. యుద్ధం ముగిసినా ఒక మహిళ గుండెల్లో రగులుతున్న అగ్ని మాత్రం చల్లారలేదు. ఆమె అంబ. నా జీవితం అతనివల్లే నాశనమయ్యింది అంటూ భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె చేసిన కఠోరమైన ప్రమాణం ఒకవైపు, అయ్యో నావల్లే కదా ఈ పిల్లకు ఈ గతి పట్టింది అని హస్తినపురానికి తిరిగి వెళుతున్న భీష్ముడి మనసును దహించివేస్తున్న అపరాధభావం మరోవైపు. తన ప్రతిజ్ఞను ఎప్పటికీ మీరలేని ఒక మహాయోధుడి నిశ్శబ్ద రోదన ఇది. బాధ్యతకు అపరాధభావానికి మధ్య నలుగుతున్న ఆ మహావీరుడి మనోవేదన అత్యంత తీవ్రమైనది. మొదటి భాగం ప్రతీకారం మరియు భీష్ముడి ధర్మసంకటం. సరే, ఇప్పుడు దీని మూలాల్లోకి వెళ్దాం. ఎంతో బరువెక్కిన మనసుతో భీష్ముడు హస్తినాపురానికి చేరుకున్నాడు. అక్కడ రాజమాత సత్యవతి ఎంతో ఆందోళనగా ఎదురుచూస్తోంది. జరిగిన సంగతులన్నీ, ముఖ్యంగా అంబ గురించి భీష్ముడు చెప్పినప్పుడు ఆమె కాసేపు మౌనంగా ఉండిపోయింది. కాని వెంటనే తేరుకొని, జరిగింది జరిగిపోయింది, ఇప్పుడు మనకు వంశ భవిష్యత్తు ముఖ్యం అని ఆ విషయానికి ముగింపు పలికింది. అంటే ఇప్పుడు ఆ కురువంశ భవిష్యత్తు మొత్తం ఆ యువరాజు విచిత్రవీర్యుడి చేతుల్లోనే ఉందన్నమాట. ఇక్కడ మనం రెండు విభిన్న మనస్తత్వాలను గమనించాలి. అంబిక ఎంతో శాంత స్వభావం కలది. అంబాలిక చాలా చురుకైనది. తమకేమీ తెలియని ఒక విధమైన భయంతో, ఆశ్చర్యంతో ఆ ఇద్దరు సోదరీమణులు ఆ భారీ రాజభవనంలోకి అడుగుపెట్టారు. అసలు తమ ప్రమేయమే లేకుండా తమ జీవితాలు ఒక్కసారిగా ఎలా మారిపోయాయో కదా. ఆ అపరిచిత వాతావరణంలో వారి మనసులో చెలరేగుతున్న భావోద్వేగాలు ఎంతో తీవ్రమైనవి. రెండవ భాగం కురువంశ వారసుడి వివాహం. ఆ ఆందోళన నిండిన వాతావరణం నుంచి హస్తినాపురం ఒక్కసారిగా అత్యంత వైభవమైన పండుగ వాతావరణంలోకి ఎలా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఆ రాజ్యంలో ఆనందం మళ్లీ చిగురించిన అద్భుతమైన సమయమది. ఆ వేడుక ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మాటల్లో చెప్పలేం. వీధులన్నీ రంగురంగుల పూలతో అలంకరించారు. రాజభవనం ముందు కట్టిన ఆ భారీ తోరణాలు నగర కీర్తిని చాటి చెబుతున్నాయి. డప్పుల శబ్దాలు, శంఖనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. అగ్నిదేవుడి సాక్షిగా విచిత్రవీర్యుడు అంబికా అంబాలికల మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ దృశ్యం చూసి సత్యవతి ఆనందభాష్పాలు రాల్చగా, తన వంశం సురక్షితంగా ఉందని భీష్ముడు ఎంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఇక్కడే మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. ఒకే రాజ్యంలో, ఒకే కుటుంబంలో 2 భిన్న ధృవాలు. రాజ్యరక్షకుడైన భీష్ముడు తన జీవితకాలాన్ని త్యాగంచేసి కఠినమైన యోధుడిగా నిలబడితే, యువకుడైన రాజు విచిత్రవీర్యుడు మాత్రం విలాసవంతమైన జీవితం పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. భీష్ముడిలా ఆ యువరాజు కఠినమైన యోధుడు కాకపోవడమనేది భవిష్యత్తులో రాబోయే పెను ప్రమాదానికి ఒక సంకేతంగా నిల్చింది. మూడవ భాగం బాధ్యతారాహిత్యం మరియు విలాసాల వల. ఒక యువరాజు తన బాధ్యతలను గాలికొదిలేసి ఎలా ఒక విలాసాల వలలో చిక్కుకుపోతాడో ఈ భాగం వివరిస్తోంది. బాధ్యత అనే వెలుగు మసకబారి అంధకారపు భోగ విలాసాల్లో ఆ రాజు మునిగిపోయిన తీరు రాజ్యానికి ఎంతటి విపత్తును తెచ్చిపెట్టిందో మనం తెలుసుకోవాలి. కాలక్రమంలో ఆ పతనము ఎలా జరిగిందంటే, మొదటి దశలో పాలనపై కొద్దిపాటి శ్రద్ధ చూపించిన రాజు కొన్ని వారాలకే రాజ్య వ్యవహారాలన్నీ మంత్రులకు వదిలేశాడు. నెలలు గడిచేసరికి ప్రజల సమస్యలు వినడానికి సభకు రావడం కూడా పూర్తిగా మానేశాడు. ఇక యుద్ధాభ్యాసమంటారా, అదెప్పుడో అటకెక్కించాడు. చివరికి వేట, సంగీతం, నృత్యాలు, అంతఃపుర సుఖాలే అతని ప్రపంచంగా మారిపోయాయి. సింహాసనంపై రాజులేని ఆ శూన్యత రాజ్యానికి ఎంత ప్రమాదకరమో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా. రాజు ప్రవర్తన చూసి సత్యవతి తీవ్రంగా ఆందోళన చెందింది. నువ్వు కురువంశ రాజువు, బాధ్యత లేకుండా ఇలా జీవిస్తే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అని హెచ్చరించింది. దానికి బదులుగా రాజు చెప్పిన మాట వింటే ఆశ్చర్యం వేస్తుంది. అమ్మా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, రాజ్యానికి భీష్ముడున్నాడు, చూసుకోడానికి మంత్రులున్నారు అని నవ్వుతో కొట్టిపారేశాడు. ఆ మాటలు విన్న సత్యవతి ముఖం దిగులుగా మారిపోయింది. తన సోదరుడు నాశనం వైపు అడుగులు వేస్తున్నాడని తెలిసికూడా అతన్ని బలవంతంగా మార్చలేక భీష్ముడు ఒక నిస్సహాయుడిలా నిశ్శబ్దంగా గమనించక తప్పలేదు. నాల్గవ భాగం క్షీణిస్తున్న ఆరోగ్యం మరియు నిస్సహాయత.
ఆ విలాసాల చీకటి క్రమంగా రాజు ఆరోగ్యంపై ఒక భయంకరమైన నీడను ఎలా కమ్మిందో ఇప్పుడు చూద్దాం. పటిష్టంగా ఉండాల్సిన ఆ రాజభవనం ఊహించని ఒక అనారోగ్యపు ఉచ్చులో ఎలా చిక్కుకుపోయిందో ఈ పరిణామాలు మనకు తెలియజేస్తాయి. ఆ వ్యాధి రాజు శరీరాన్ని ఒక్కొక్క దశలో ఎలా కబళించిందంటే, మొదట ఒక చిన్న జ్వరంలాగా ప్రారంభమై ఆ తర్వాత అది నిరంతర తీవ్రమైన అలసటగా మారింది. అనంతరం భయంకరమైన దగ్గు రాజును కుదిపేసింది. చివరికి రాజు శరీరం పూర్తిగా క్షీణించిపోయింది. ఆ కళ్లలోని వెలుగు పూర్తిగా మసకబారిపోయింది. రాజభవనంలో దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నట్లుగా ఆ వాతావరణం అత్యంత గంభీరంగా భయానకంగా మారిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజును కాపాడుకోడానికి ఆ రాజ్యంలో చెయ్యని ప్రయత్నమంటూ లేదు. రాజవైద్యులు అత్యంత శక్తివంతమైన ఔషధాలు పోశారు. మహాయజ్ఞాలు నిరంతరంగా నిర్వహించారు. దేవతలకు వేలకొద్దీ ప్రార్థనలు చేశారు. అంబిక, అంబాలికలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తీవ్ర భయంతో పగలూ రాత్రీ అతని దగ్గరే ఉన్నారు. కాని మనుషుల ప్రయత్నాలన్నీ ఆ విధి రాత ముందు నిస్సహాయంగా మిగిలిపోయాయి. హస్తినాపుర చరిత్రలో అదొక భయంకరమైన చీకటి రాత్రి. బయట భారీ వర్షం, ఆకాశాన్ని చీల్చుతున్నట్లుగా పడుతున్న మెరుపులు. లోపల గదిలో చివరి శ్వాసకోసం ఆ రాజు పడుతున్న వేదన ఎంతో హృదయవిదారకమైనది. సత్యవతి భగవంతుణ్ణి వేడుకుంటూ కన్నీరు మున్నీరవుతోంది. తమ్ముడు పక్కన నిలబడిన భీష్ముడు అతని చెయ్యి పట్టుకుని "నువ్వు బలంగా ఉండాలి" అని ధైర్యం చెప్పాడు. కాని విధి తన కఠినమైన నిర్ణయాన్ని అమలు చేసేసింది. 5వ భాగం చీకట్లో కురువంశ భవిష్యత్తు. ఆ భయంకరమైన రాత్రి, ఆ గదిలో కొద్ది క్షణాల్లోనే విచిత్ర వీర్యుడి శ్వాస శాశ్వతంగా ఆగిపోయింది. ఆ వెంటనే ఆవరించిన ఆ నిశ్శబ్దం, ఆ శూన్యం ఒక మహాసామ్రాజ్యపు భవిష్యత్తును పూర్తిగా అంధకారంలోకి నెట్టేసింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయమేమిటంటే, ఒకవైపు అంబికా, అంబాళికలు కన్నీళ్లతో కుప్పకూలిపోయారు. సత్యవతి గుండెలు పగిలేలా రోధిస్తోంది. రాజమహలంలో విలాపాలు మిన్నంటాయి. ఇది అందరికీ కనిపించే బాహ్య దుఃఖం. కాని మరొకవైపు చూస్తే భీష్ముడు రాతిలా నిశ్చలంగా నిలబడ్డాడు. కాని అతని లోపల ఒక పెనుతుఫాను చెలరేగుతోంది. ఎందుకంటే రాజు మరణంతో పాటు ఆ కురువంశానికి వారసుడనేవాడు లేకుండా పోయాడు. ఆ సువిశాల సామ్రాజ్య భవిష్యత్తు అంధకారంలో మునిగిపోయింది. ఇప్పుడు మన ముందు ఒక అతిపెద్ద భయానకమైన ప్రశ్న మిగిలిపోయింది. కురువంశం పూర్తిగా అంతరించిపోయే ఈ ప్రమాదంలో రాజ్యం దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆ మాతృమూర్తి సత్యవతి మనసులో ఎవరూ ఊహించని ఆ భయంకరమైన నిర్ణయం ఏమిటి రూపుదిద్దుకుంటోంది? ఆ నిర్ణయం హస్తినాపుర చరిత్రను ఎలా మార్చబోతోంది? ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఆ అంతుచిక్కని నిర్ణయం గురించి భవిష్యత్తులో మనం మరింత లోతుగా అన్వేషిద్దాం.